మేము మహిళని ఒక స్త్రీల పత్రిక నుండి వచ్చాం. అలాగా? మిమ్మల్ని ఒక ముఖ్య విషయం మీద ఇంటర్వ్యూ చేయాలని వచ్చాం. అడగండి. ఒకసారి విక్టోరియా మహారాణి తన భర్తను చూడడానికి ఆయన గది దగ్గరికి వెళ్ళింది. తలుపులు మూసి ఉన్నాయి. తలుపు తట్టిందామె. లోపల నుంచి భర్త ఎవరు అన్నారు. నేనే, రాణిని వచ్చాను అంది. ఆమె భర్త తలుపు తీయలేదు. మరొకసారి వెళ్ళి ఆమె తలుపు తట్టింది. తిరిగి ఎవరని అడిగాడు ఆమె భర్త. నేనే, మహారాణిని వచ్చాను అంది. ఆయన తలుపు తెరవలేదు. తర్వాత మళ్ళీ మూడోసారి తలుపు తట్టింది ఆమె. తిరిగి ఆమె భర్త ఎవరని అడిగాడు. ఈసారి ఆమె ఏం చెప్పిందో తెలుసా? నేను మీ భార్యను వచ్చానండి అంది. అంతే, వెంటనే తలుపులు తెరిచారు. నో స్టిల్స్ ప్లీజ్. ఓకే మ్యామ్. ఆమె తన భర్తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. కానీ ఆమె మహారాణి కావడం వల్ల ఆమె తన్ని గౌరవించడం లేదేమోనని భర్త భావం. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాఫీ తీసుకోండి, ఇప్పుడే వస్తా. వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ కొంచెం క్లీన్ చేయి. అయ్యో, ఇదేంటండి? ఏమండి, ఇంటి యజమాని ఎవరో పని మనిషి ఎవరో కూడా గుర్తించలేరా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సారీ. ఏమిటండి ఇది? మీరా ఇలాంటి పనులు చేయాల్సింది? ఈ ఇంట్లో మీరెవరు? ఇదిగో తెల్లని కాసుని. అయ్యో, ఎందుకండి నన్ను ఇలా చిత్రహింస పెడుతున్నారు? వచ్చిన వాళ్ళకి ఏదో తెలియకంటే మాత్రం మీరు ఇలాంటి పనులు చేసేయడమేనా? తప్పే ఉంది. ఎఫ్ఎస్ గా ఇంట్లో ఉంటున్నందుకు ఆ మాత్రం పనన్నా చేయొద్దు. ఏమండి, నేను మామూలు ఆడదాన్నండి. నాకంటూ ప్రత్యేకంగా ఒక వ్యక్తిత్వం లేదండి. నేను మీ నీడ లాంటిదాన్ని. ఆ నీడే నన్ను భూతమై వేధిస్తుంది. రామా జానకి, రా రా రా. ఏమిటి ఉత్తరం పత్రం లేకుండా వచ్చేసా? ఉమా, ఎవరు వచ్చారో చూడమ్మా. వస్తున్నాయా? అమ్మా అమ్మా, ఇప్పుడైనా రావడం? అన్నయ్య వదిన కులస్తాగా ఉన్నారా? మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తా. అలాగే రామ్మా. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? తావలేక బతకలేక ఇదిగో ఇలా ఉన్నానమ్మా. ఉమ్మా, నేను ఒక మాట విన్నాను, నిజమేనా? ఏమిటమ్మా? నువ్వు మీ ఆయన సఖ్యంగా లేని విన్నాను. అబ్బే, మా ఇద్దరి మధ్య అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేవమ్మా. ఆయన ప్రతిరోజు ఆఫీస్ నుంచి అరగంట ముందుగానే ఇంటికి వచ్చేస్తారు. రాగానే గుమ్మంలో నుంచే ఉమా రెడీ అని కేకేస్తారు. నేను రెడీ అని బయలుదేరుతాను. ఇద్దరం కలిసి ఏ సినిమాకో, బీచ్కో, పార్క్కో బయలుదేరెళ్తాం. రోజు వెళ్తాం అమ్మా, రోజు వెళ్తాం. మేమెంతో అన్యోన్యంగా ఉన్నామమ్మా, ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒకప్పుడు అలాగే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలాగున్నామో ఆమెను అడగండి. ఏమైంది బాబు? ఏమైందా? నేను కాదన్న పని ఎదిరించేస్తుంది, చేయమన్న పని ప్రాణం పోయినా చేయదు. తను చేస్తున్న ఉద్యోగం మానేయమని 1,00,000 సార్లు చెప్పాను. విందే మరగండి. దానికి ఏం బుద్ధి చెప్తారో మీరే చెప్పండి. ఏ మాట్లాడవు? ఆయన ఉద్యోగం మానేమంటే ఎందుకు మానలేదు? అమ్మా, అదొకటేనమ్మా నేను చెయ్యలేని పని. అదే ఎందుకంట? కట్టుకున్న భర్త నూతిలో దూకమంటే దూకేదేనే భార్య అంటే? నూతిలో దూకమంటే ఆ పని ఎప్పుడో చేస్తుండేదాన్నమ్మా. కానీ ఈ కుటుంబం ఉన్న పరిస్థితిలో నేను ఈ ఉద్యోగం మానేశానంటే ఈ సంసారాన్ని నట్టేట ముంచిందని అవుతాను. అలా జరగకుండా చూడడం నా ధర్మం. ఏమిటే నీ ధర్మం? చెప్పవే. చెప్పలేదమ్మా, చెప్పలేదు. నేనిప్పుడు చీకట్లో చిక్కుకున్నాను, వారు వెలుతుర్లో ఉన్నారు. చీకట్లో ఉన్నవాళ్ళు వెలుతుర్లో ఉన్నవాళ్ళని చూడగలరు, కానీ వెలుతుర్లో ఉన్న వాళ్ళకి చీకట్లో ఉన్నవాళ్ళు కనిపించరమ్మా. ఒక్క మాట కాడివయ్యేవే. అందుకే ఆడదాన్ని అంత చదువు చదివించకూడదు. చీచి, నా కడుపుని చెడగొట్టావు. ఇదిగో నేను చెప్తున్నాను, సరిగ్గా విను. మన కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడాలనుకుంటే ఆయన చెప్పినట్టు చెయ్యి. లేదా ఈ వేళ నుంచి తల్లి చచ్చిపోయింది అనుకోవే. అమ్మా, 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 అమ్మా.